అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం. విద్యార్థులారా, ఈరోజు ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి పేపర్ని అనాలిసిస్ చేయడం కోసమే నేను ఈ వీడియో రూపంలో మీ ముందుకు వచ్చానమాట. సో నిన్న మొన్న జరిగినటువంటి ఈ పేపర్లని గమనించినప్పుడు, ఈరోజు పేపర్ని గమనించినప్పుడు మనకు కొంచెం ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశాలు ఈరోజు జరిగినటువంటి ఫిజికల్ సైన్స్ పేపర్కి సంబంధించి మనకి కనిపిస్తున్నాయి. సో యాజ్ యూజువల్గా మనం మొదటి నుంచి చూద్దాం. సో జీకే కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవాళ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, కొంచెం కరెంట్ అఫైర్స్ కొంచెం 1% పెరిగిందనమాట. అంటే నిన్న మొన్నటి వరకు ఎక్కువగా జీకే బిట్స్ రావడం జరిగింది. ఇవాళ కరెంట్ అఫైర్స్లో ఒక బిట్ ఎక్కువ వచ్చింది. అంటే ఓవరాల్గా చూస్తే ఇవాళ కూడా మనకి జీకే ఎక్కువ, అంటే జీకే ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు తక్కువగా ఉన్నాయి. ఓకే, అయితే ఇక్కడ ఇచ్చినటువంటి పేపర్ చూసుకుంటే స్టాండర్డ్ జీకేలు అడిగినటువంటి ప్రశ్నలన్నీ కూడా అంటే ఒక మాదిరి మనం చదివినా కూడా అక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో 3 ఖచ్చితంగా ఎలిమినేట్ చేసి అసలైన దాన్ని మనం ఐడెంటిఫై చేసే విధంగానే ఉన్నది జీకేలో ఉన్నటువంటి ప్రశ్నలన్నీ కూడా. సో మిత్రులు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం గమనించుకుంటే జీకే చాలా ఈజీగా ఉంది, కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అయితే చక్కగా జతపరచుము అనేటువంటి అంశాల మీద ఏ కప్పు ఏ క్రీడకు సంబంధించిందని ప్రశ్నలు రావటం జరిగింది. అలాగే నేను గతంలో చెప్పాను, కళల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు సాధారణంగా. చూసుకోండి, కళలు, కళాకారుల మీద, యక్షగానం మీద ఒక ప్రశ్న వచ్చింది. అలాగే పుస్తకాల రచనల మీద కూడా మొదటి పేపర్ నుంచి కూడా మనం గమనించుకుంటే అడుగుతున్నాడు. అది కూడా ఈసారి మ్యాచింగ్ విధంగా ప్రశ్న అనేటువంటిది అడగడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్లో కూడా చాలా రీసెంట్ విషయాలు కూడా ప్రశ్నలు అడిగినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా చూసుకుంటే ఇంతకు ముందు జరిగినటువంటి 2 పేపర్లతో కంపేర్ చేసి కనుక చూసుకున్నట్లయితే ఇవాళ కరెంట్ అఫైర్స్ జీకే ప్రశ్నలు డెడ్ ఈజీగా ఉన్నట్టుగా ఆ విద్యార్థులు ఇచ్చినటువంటి సమాచారం ద్వారా మనకి తెలుస్తుంది. సో ఇదే ఫార్ములా, అంటే మొదట మనం ఇప్పటి వరకు మనం 3 పేపర్లు మనం గమనించుకున్నాం. మ్యాథమెటిక్స్ని చూసుకున్నాం, అలాగే ఇప్పుడు ఫిజికల్ సైన్స్ గమనించుకున్నాం. సో ఇట్లా మనం గమనించుకున్నప్పుడు ఈ పేపర్లన్నీ కూడా ఒకటే ఫార్ములాలో వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. జీకే కరెంట్ అఫైర్స్ విషయంలో ఎక్కువగా స్టాండర్డ్ జీకే మీద ప్రశ్నలు అడుగుతూ తక్కువగా కరెంట్ అఫైర్స్ మీద అడుగుతున్నాడు. ఇవి కూడా చాలా ఈజీగా, అంటే నార్మల్గా చదివిన వాడు కూడా ఆన్సర్ చేసేలాగా ఉన్నాయి. మరి బాగా చదివిన వాడు అయితే ఇంక పేపర్ అటుకుని చంపేస్తాడనమాట జీకే కరెంట్ అఫైర్స్ అయితే. అది మాత్రం క్లియర్గా మనం చెప్పచ్చు. ఇక సైకాలజీ విషయం మనకు చూసుకున్నట్లయితే సైకాలజీలో మనకి ప్రశ్నలు అనేటువంటివి సాధారణంగా 3 కోణాల్లో చూస్తాం మనం. నాలెడ్జ్ కోణం, అండర్స్టాండింగ్ కోణం, అప్లికేషన్ కోణం. మన దృష్టి ఏమో అప్లికేషన్ మీద ఎక్కువ ఉంటుందేమో అనుకుంటాం. కానీ ఇవాళ పేపర్ చూసినా, ఇంతకుముందు పేపర్లు చూసినా కూడా సైకాలజీ ప్రశ్నలు ఎక్కువగా ఇవాళ పేపర్లు అయితే నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలే ఎక్కువ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ అయితే అసలు లేనే లేవు. అండర్స్టాండింగ్ మీద మనకి అంటే మ్యాచింగ్ బట్టి కనిపెట్టడం అంటే చూసి అలా ఇవ్వటం జరిగింది తప్ప అప్లికేషన్ చేసి తరగతి గదికి అన్వయించి అటువంటి ప్రశ్నలు ఏమీ లేవు. అంటే మనం 5కి 4 మార్కులు ఈజీగా తెచ్చుకునే విధంగా ఈ రోజు పేపర్లో సైకాలజీ ప్రశ్నలు ఉన్నాయి. అలాగే విద్యా దృక్పథాల నుంచి కూడా ప్రశ్నలు చూసినా కూడా అవి కూడా నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలు డైరెక్ట్గా మనం చేసేయచ్చు అనమాట. ఇంకా అంటే ఆ ప్రశ్నని చదవగానే ఇప్పుడు విద్యా హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, సమాచార హక్కు చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది, అలాగే కమిటీలకు సంబంధించినటువంటి ప్రశ్నలు. అంటే వాళ్ళ ప్రశ్నల్లో ఈ మధ్యయుగం, ప్రాచీన యుగం, విద్యా విధానానికి సంబంధించి రాలేదు, కానీ మిగతా యాంగిల్స్ నుంచి ప్రశ్నలు వచ్చినాయి. అవి కూడా డెడ్ ఈజీగా ఉన్నాయన్నమాట. అంటే ఎంత ఈజీగా ఉన్నాయంటే మనకి అకాడమీ పుస్తకంలో ఉండేటువంటి ప్రశ్నలు యాజ్ ఇట్ ఈజీగా అక్కడ వచ్చి పడినట్టుగా కనపడుతుంది. అంటే సైకాలజీలో అట్లాగే ఉన్నది, ఇటు విద్యా దృక్పథాల్లో కూడా అదే మాదిరిగా ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఇవాళ సైకాలజీలో మార్గదర్శకత్వం నుంచి కూడా ప్రశ్నలు రావడం జరిగింది. ఔద్యోగిక మార్గదర్శకత్వం అంటే ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ మనకి ఏదైతే ఉంటాయో సైకాలజీ, ఇప్పుడు నేను చెబుతూ ఉంటాను కదా, ఆ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని కూడా సైకాలజీ ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే సిలబస్ అంతా ఆ మాదిరి ఉన్నది కాబట్టి, అంటే సిలబస్ని ఎక్కడ డీవియేట్ అవ్వకుండా ప్రశ్నలు అనేటువంటి వచ్చినట్టుగా ఈరోజు పేపర్ ద్వారా మనకి తెలుస్తుంది. సైకాలజీ తీసుకున్న విద్యా దృక్పథాలజీ అంటే కంప్లీట్గా అకాడమీ బుక్నే ఫాలో అవుతున్నట్టుగా క్లియర్ కట్గా మనకి ఈరోజు జరిగినటువంటి పేపర్ ద్వారా తెలుస్తుంది. ఇక ముఖ్యమైనటువంటిది కంటెంట్ తీసుకుంటే మీరందరూ ఆనందపడేటువంటి, ఎగిరి గొంతేసేటువంటి విషయం ఏంటంటే ఫిజికల్ సైన్స్ కంటెంట్ చాలా డెడ్ ఈజీగా ఇచ్చాడు ఇవాళ. అంటే నా విద్యార్థులు మిత్రులు ఇచ్చిన సమాచారం ప్రకారం చూస్తే గతంలో 2018లో జరిగినటువంటి పేపర్తో పోల్చి చూస్తే దానికి ఎన్నో రెట్లు ఈజీగా ఉంది అన్నమాట. చాలా డెడ్ ఈజీగా ఉంది పేపర్ అనమాట. అండ్ ఎక్కువగా 80% ప్రశ్నలు నాలెడ్జ్ బేస్డ్ మీదే ఉన్నాయి. ఒక 20% ప్రశ్నలు మాత్రమే కొంచెం అండర్స్టాండింగ్, కొంచెం అప్లికేషన్. అవి కూడా
ఈ న్యూమరికల్ అంటే లెక్కలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. అలాగే ఫిజికల్ సైన్స్ పేపర్ అంటేనే మనకి కెమిస్ట్రీ కొంత పార్ట్ ఉంటుంది, ఫిజికల్ సైన్స్ కొంత పార్ట్ ఉంటుంది. ఈ పేపర్లో కూడా ఈక్వల్గా ఫాలో అయ్యాడు అనమాట. ఇది ఇక్కడ మనం గమనించుకోవాల్సింది. రెండవది ఏంటంటే ఇంటర్మీడియట్ని టచ్ చేయలేదని చెప్పొచ్చు. ఇంక ఇవాళ కంప్లీట్గా 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి చాప్టర్స్ నుంచే ప్రశ్నలు వచ్చినాయి తప్ప ఇంటర్మీడియట్ నుంచి టచ్ చేయలేదు. అలాగే కొత్త టెక్స్ట్ బుక్స్, ఫిజికల్ సైన్స్ కొత్త టెక్స్ట్ బుక్స్ను అంటే ఫాలో అయ్యాడా అంటే ఫాలో అయ్యాడు అని చెప్పలేము, అబ్బాడని చెప్పలేము, అవలేమని చెప్పలేము అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఫిజికల్ సైన్స్లో టెక్స్ట్ బుక్స్లో 4 పాఠాలు కూడా గతంలో టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి పాఠాలు అక్కడ కనపడుతున్నాయి కాబట్టి ఇతిమిద్దంగా ఫాలో అయ్యాడు లేదా అసలు ఫాలో అవ్వలేదు అని మాత్రం చెప్పేటువంటి అవకాశం అయితే లేదన్నమాట. ఎందుకంటే సేమ్ సిలబస్ అక్కడ ఇక్కడ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 9th క్లాసు హిస్టరీ, 9th క్లాసు జాగ్రఫీ పుస్తకం ఏదైతే ఉంటుందో పాత 10th క్లాసులు అవే ఉంటాయి. అట్లాగనమాట ఇక్కడ కూడా ఏమైందంటే సో అవే పాఠాలు మళ్ళీ ఇక్కడ కూడా ఉండటం వల్ల సో ఫాలో అయ్యాడు అని చెప్పలేము, ఫాలో అవ్వలేదు అని కూడా చెప్పలేని విధంగా ఉన్నది. అంటే ఓవరాల్గా చూసుకుంటే కంప్లీట్గా సిలబస్ పైన ఫాలో అయ్యాడు. రెండోది ఇంటర్మీడియట్ని టచ్ చేయకపోవడం అనేటువంటిది ఇవాళ జరిగినటువంటి ఒక గొప్ప విషయం అనమాట. అంటే చాలామంది ఇంటర్ నుంచి ప్రశ్నలు వచ్చేస్తే ఏమైపోతాం అనుకుంటున్నారు, కానీ ఇక్కడ ఫిజికల్ సైన్స్లో టచ్ చేయలేదు. మరి గత 2018 కనుక ఫిజికల్ సైన్స్ పేపర్ చూసుకున్నట్లయితే ఎక్కువ బిట్లు ఇంటర్మీడియట్ నుంచి అడిగాడు. అలాగే చాలా ప్రశ్నలు ఈ లెక్కల మీద ఇవ్వటం జరిగింది, ఫిజికల్ సైన్స్లో లెక్కల మీద. అలాంటి ప్రశ్నలు ఇస్తే టైం టేకన్ అయిపోతుంది. కానీ వాళ్ళ పేపర్ అలా లేదు, చాలా డెడ్ ఈజీగా ఉంది. నాలెడ్జ్ బేస్డ్ చెప్తున్నాను కదా, 75 నుంచి 80% ప్రశ్నలన్నీ కూడా నాలెడ్జ్ బేస్డ్ మీద అడిగాడు. నాలెడ్జ్ బేస్డ్ అంటే ఏమన్నది ఇంకా అలా ఒకసారి 2-3 సార్లు రౌండ్ చేసినోడు కూడా చేయగలుగుతాడు. ఎవరైతే సుదీర్ఘంగా ప్రిపరేషన్లో ఉన్నవాడైతే ఇవాళ ఫిజికల్ సైన్స్ పేపర్ని చంప అవతల పడేస్తారని మాత్రం చెప్పొచ్చు. ఇందులో మాత్రం అయితే డౌట్ లేదు. ఇక తర్వాత మెథడాలజీ కనుక తీసుకున్నట్లయితే, సో మెథడాలజీలో ఇచ్చినటువంటి ప్రశ్నలను చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 16 నుంచి 20 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు అనమాట పిల్లలు ఇవాళ ఇచ్చినటువంటి మెథడాలజీ ప్రశ్న. కంప్లీట్గా అకాడమిక్ బుక్స్ని, పాత కొత్త అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ని కలయికగా ప్రశ్నలు రావడం అనేటువంటిది జరిగింది ఇక్కడ చెప్తున్నాను. అలాగే కంటెంట్ ఇందాక చెప్పుకున్నాను కదా, కంటెంట్ అయితే ఇక 40 మార్కులు కంటెంట్లో దాదాపుగా 35 మార్కులు ఈజీగా తెచ్చుకునే విధంగా పేపర్ ఉన్నది. మిగతా ఇది కూడా ఈ యొక్క లెక్కలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అక్కడ కొంచెం టైం టేకన్ అయ్యే అవకాశం ఉంది తప్ప అది కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. సో మెథడ్ కూడా ఈజీగా ఉన్నది. మెథడాలజీలో కూడా ఎక్కువ ప్రశ్నలు నాలెడ్జ్ మీద అడిగాడు. అంటే 70% ప్రశ్నలు నాలెడ్జ్ బేస్డ్ మీద ఇచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. 30% అండర్స్టాండింగ్ బేస్డ్, అప్లికేషన్ కూడా లేదు ఇక అండర్స్టాండింగ్ బేస్డ్ మీద. అంటే మనం కనుక నార్మల్గా చదివిన వాడు కూడా పేపర్ రాయగలుగుతాడు. సరే ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటిది మనకి తర్వాత పరిణామాలు బట్టి తెలుస్తుంది. కానీ ఎగ్జామ్ ఎవడైతే రాశాడో నేను రాయగలిగాను అనేటువంటి ఫీలింగ్లోంచి ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వస్తాడు. అది ఇక్కడ విషయం. అంటే ఓ మాదిరి చదివిన వాడు బాగా రాయగలుగుతున్నాడు, మరి అదే పనిలో ఉన్నవాడు పేపర్ చంపేస్తాడు. మొదటి నేను చెప్తున్న మాట ఇది. అంటే అంత ఈజీగా వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి అనిపిస్తుంది ఏమంటే అరే ఎంత ఈజీగా ఇచ్చారేంటి, మేము చాలా ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం, తీరా చూస్తే పేపర్ ఈ మాదిరి ఉన్నది ఏంటి అనిపిస్తుంది. కానీ మన ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యిందా లేకపోతే ఎక్స్పెక్ట్ తక్కువగా ఉన్నది అనేది కాదు ఇక్కడ. అది వేస్ట్ థింగ్. మనకు కావాల్సింది ఉద్యోగం, దానికి సరిపడా మార్కులు నువ్వు తెచ్చుకున్నావా లేదా అంతే. సో ఈజీగా ఉంటే అందరూ రాస్తారు, కానీ బాగా ప్రిపరేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉన్నది. ఇప్పుడు అందుతున్నటువంటి అవుట్ ఆఫ్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈ ఫిజికల్ సైన్స్ పేపర్ మాత్రం కట్ ఆఫ్ అనేటువంటిది పెరిగే ఛాన్స్ ఉన్నది. కట్ ఆఫ్ అంటే ఈజీగా ఉంది కాబట్టి అందరూ రాసే విధంగా ఉంది కాబట్టి కట్ ఆఫ్ అనేటువంటిది పెరిగే అవకాశం ఉన్నదని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది విద్యార్థులారా ఇప్పటివరకు నేను ఇచ్చినటువంటి 3 పేపర్ అనాలిసిస్ మనం గమనించుకున్నట్లయితే బయాలజీ కానీ అలాగే మ్యాథమెటిక్స్ కానీ ఈరోజు ఫిజికల్ సైన్స్ కానీ సో జీకే కానీ ఇది కానీ కూడా అన్ని జనరల్గా వస్తున్నాయి కాబట్టి అభ్యర్థులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. సో మీరు ఎంతవరకు ఎఫెక్ట్ పెట్టగలుగుతారో అంతవరకు ఎఫెక్ట్ పెట్టండి, చక్కగా రాయండి, మీకు మంచి ఫలితం అయితే వచ్చి తీరుతుంది విద్యార్థులారా. నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మురళీధర్ క్లాస్ రూమ్ అనేటువంటి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. జై హింద్.